హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మన కల్కి 6th వీక్ కలెక్షన్స్ అయితే వచ్చేసాను. మరి బీభత్సం సృష్టిస్తుంది భయ్య. 6వ వారం కూడా ఇలాంటి కలెక్షన్స్ ఎప్పుడు చూడలేదు. ఎప్పుడో బాహుబలి 2 చూసాం, మళ్ళీ ఇప్పుడైతే చూస్తున్నాం అలాంటి కలెక్షన్ 6th వీక్లో కూడా. సో కలెక్షన్ విషయం వెళ్ళిపోతే ఈ 6th వీక్లో దాదాపుగా 1300 కోట్ల టచ్ చేసే ఛాన్స్లు అయితే ఉంది నెక్స్ట్ సాటర్డే సండేకి. ఇది అఫీషియల్గా కాకుండా నాకు తెలిసిన అంచనా ప్రకారం ఇది 1250 కోట్లు ఎప్పుడో దాటిస్తుంది. కానీ వైజయంతి మూవీస్ వాళ్ళు అఫీషియల్గా పోస్ట్ అనేది వదలట్లేదు. మనం కిందటిసారి కూడా చూసాం 1100 అనేది ఎప్పుడో దాటితే వాళ్ళు 1.5 వీక్ లేట్గా అయితే పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. సో మరి క్రిటిక్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ కలెక్షన్ 1100+ కోట్లు అయితే వచ్చింది. సో వీళ్ళు ఇంకా అయితే పోస్ట్ అయితే వేయడం జరగట్లేదు. సో నా అంచనా ప్రకారం ఇది ఫైనల్ కలెక్షన్స్ 1320 కోట్ల దగ్గర అయితే ఆగిపోయే 1300 కోట్ల దగ్గర ఆగిపోతుంది. ఎందుకంటే మనకి ఇంకో 1 వీకే ఉంది. ఆగస్ట్ 15 చాలా మూవీస్ అయితే ఉన్నాయి. అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్, తమిళ్, మలయాళం, కన్నడ కూడా. సో ఇంకా 1300 కోట్లు టచ్ చేసి అయితే ఆగిపోతుంది ఈ మూవీ. అండ్ మన బుక్ మై షోలో చూసుకున్నట్లయితే దాదాపుగా 6th వీక్లో మండే లాస్ట్ 24 అవర్స్లో 10,000 టికెట్లు బుక్ అయితే అవ్వడం జరిగింది. అది కూడా 6వ వారంలో. ఇట్ ఈస్ ఆల్ టైమ్ రికార్డ్ ఫర్ ఎనీ హీరో, ఓన్లీ ప్రభాస్. వాట్ ఏ గ్రేట్ మ్యాన్. అసలు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. ఇంకా 6th వీక్లో కూడా అది కూడా వర్కింగ్ డే రోజు కూడా మరి లాస్ట్ 24 అవర్స్లో 10,000 టికెట్లు అంటే మామూలు విషయం కాదు. అది కూడా ప్లస్ తమిళ్లో ధనుష్ గారి రాయన్ ఉంది. అండ్ మనకు అటు బాలీవుడ్లో అక్షయ్ కుమార్ గారి చాలా సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి అటు సైడ్ బాలీవుడ్లో కూడా. సో మరి అవన్నీ దాటుకొని నిలిచాడంటే ఇట్ ఈస్ వెరీ వెరీ గ్రేట్. సో మరి ఫైనల్ రన్ ఎంతలో ఆగుతుంది, ఎంత కలెక్షన్ వచ్చి ఆగిపోతుందో, మీరు ఎంత అనుకుంటున్నారో ఆ కలెక్షన్ అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.